ప్రభాస్ కథానాయకుడిగా పీరియాడికల్ వార్ బ్యాక్డ్రాప్లో హను రాఘవపూడి ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వార్ బ్యాక్డ్రాప్ అయిన హను మార్క్ లవ్ స్టోరీని సినిమాలో హైలైట్ చేయబోతున్నట్లు ఇప్పటికే లీకులు అందుతున్నాయి. సీతారామం తరువాత మరే సినిమా చేయకుండా కేవలం ప్రభాస్ కోసమే కూర్చొని రాసుకున్న కథ ఇది. ఈ సినిమాకే పౌజీ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. ఇక హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ని తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నెల 3వ వారంలో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుందని, నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని వినిపిస్తోంది. ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడిగాను ఎంపికైనట్లు వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో పాకిస్తాన్ నటి సజల్ అలీని తీసుకున్నట్లు నిర్మాణ వర్గాల నుంచి లీకులు అందుతున్నాయి. అసలు మెయిన్ లీడ్కి తీసుకుంటుందని పాకిస్తాన్ నటిని అనే మృణాల్ సెకండ్ లీడ్ అనే వార్త తాజాగా తెరపైకి వస్తోంది. హను రాసుకున్న కథకి పాకిస్తాన్కి బలమైన సంబంధం ఉంటుందట. ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్లో సిపాయి పాత్రలో కనిపిస్తాడని ఇప్పటికే లీక్ అయింది. సిపాయిగా ఉన్న సమయంలోనే పాకిస్తాన్ అమ్మాయి ప్రేమలో పడతాడని, ఆ సన్నివేశాలు ఎంతో రొమాంటిక్గా హృదయంగా ఉంటాయని అంటున్నారు. అందుకే ప్రత్యేకంగా లాహోర్ నటి సజల్ అలీని ఎంపిక చేస్తున్నట్లు వినిపిస్తుంది. మరి సజల్ అలీ ఎంపికైన పట్ల వ్యతిరేక ఏదైనా వ్యక్తమవుతుందా అన్నది చూడాలి. సజల్ అలీ మామ్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు పాకిస్తాన్లో కొన్ని సినిమాలు చేసింది. ముఖ్యంగా టెలివిజన్ షోలతో సజల్ అలీ ఎంతో ఫేమస్. కొన్ని వెబ్ సిరీస్లోనూ నటించింది.